తెలంగాణ శాసన మండలిలో భారీ మార్పులకు కాంగ్రెస్ అధినాయకత్వం శ్రీకారం చుట్టబోతుందా? శాసన మండలి చైర్మన్ గా ఉన్న గుత్తా సుఖేందర్ రెడ్డి స్థానంలో పార్టీ సీనియర్ నేతను ఎంపిక చేయాలన్న ఆదేశాలు పార్టీ హైకమాండ్ నుంచి జారీ అయ్యాయా అంటే ఈ ప్రశ్నకు అవుననే సమాధానాలే కాంగ్రెస్ పార్టీ సీనియర్ల నుంచి వినిపిస్తున్నాయి. ఇంతకీ మండలి చైర్మన్ గా ఎవరు రానున్నారు? చైర్మన్ గా ఉన్న గుత్తా సుఖేందర్ రెడ్డిని తప్పించడానికి గల కారణాలు ఏంటి అన్న అంశంపై పుకార్లు షికార్లు చేస్తున్నాయి. నల్గొండ జిల్లాకు చెందిన గుత్తా సుఖేందర్ రెడ్డి సుదీర్ఘకాలంగా తెలుగుదేశం పార్టీలో కొనసాగారు. అప్పటి హోం పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా కూడా పనిచేసిన దివంగత ఎలిమినేటి మాధవారెడ్డికి ప్రధాన అనుచరుడిగా పనిచేశారు. దీంతో అప్పట్లో గుత్తా నల్గొండ రంగారెడ్డి పాల ఉత్పత్తిదారుల సమైక్య చైర్మన్ గా చాలా కాలం సేవలందించారు. తెలంగాణ రాష్ట్ర సాధనకు ముందు కాంగ్రెస్ లో చేరిన ఆయన ఆ పార్టీ పక్షాన 3 దఫాలు నల్గొండ లోక్సభ నుంచి ఎంపీగా పోటీ చేసి విజయం సాధించారు. 13వ లోక్సభ, 15వ లోక్సభ, 18వ లోక్సభకు ఆయన ప్రాతినిధ్యం వహించారు. 5 ఏళ్ల పాటు ఆ పదవిలో కొనసాగారు. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పిన గుత్తా సుఖేందర్ బీఆర్ఎస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. బీఆర్ఎస్ లో చేరిన వెంటనే ఆయనను బీఆర్ఎస్ అధినేత ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్ తెలంగాణ రైతు రాష్ట్ర సమన్వయ సమితి చైర్మన్ గా నియమించారు. కాంగ్రెస్ పార్టీలో పనిచేసిన సమయంలో కాంగ్రెస్ పార్టీ విధానాలు తూర్పరబట్టి ఆ పార్టీ ముఖ్య నేతలపై ఒంటి కాలుపై లేచేవారు. దీంతో పార్టీ అధినేత కేసీఆర్ గుత్తాను ఎమ్మెల్యేల కోటాలో ఎమ్మెల్సీగా నియమించారు. 2014-20 సమయంలో మండలి చైర్మన్ గా ఉన్న స్వామి గౌడ్ పదవి విరమణ చేయడంతో ఆ పదవిలో గుత్తాను ఎంపిక చేస్తూ కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. మండలి వైస్ చైర్మన్ గా వ్యవహరిస్తున్న బండా ప్రకాష్ ముదిరాజ్ మండలి చైర్మన్ పదవిని ఆశించినా కానీ కేసీఆర్ ఆయన్ను కాదని గుత్తాకు చైర్మన్ పదవి కట్టిబెట్టారు. 2019లో మండలి చైర్మన్ గా ఏకగ్రీవంగా ఎన్నికైన గుత్తాను రెండోసారి కూడా ఆ పదవిలో కొనసాగించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక కూడా చైర్మన్ గా ఆయనే కొనసాగుతున్నారు. అయితే నల్గొండ లోక్సభ నుంచి గుత్తా తనయుడు అమిత్ రెడ్డి బీఆర్ఎస్ నుంచి పోటీకి సిద్ధమైన కానీ పార్టీ అందుకు ససేమిరా అంది. దీంతో అమిత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరారు. అమిత్ ను ముఖ్యమంత్రి రేవంత్ భారీ పరిశ్రమ అభివృద్ధి చైర్మన్ గా నియమించారు. శాసన మండలి నూతన చైర్మన్ గా పిసిసి మాజీ అధ్యక్షుడు, మాజీ మంత్రి, మాజీ రాజ్యసభ సభ్యుడు వి హనుమంతరావును నియమించాలన్న ప్రతిపాదన కాంగ్రెస్ హైకమాండ్ పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తుంది. వచ్చే 2 మాసాల్లో ఖాళీ అవుతున్న ఎమ్మెల్సీలో హనుమంతరావును ఎంపిక చేయాలి అని పార్టీ అధినాయకత్వం ఇప్పటికే ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తుంది. వాస్తవంగా హనుమంతరావును రాజ్యసభకు ఎంపిక చేయాలి అని పార్టీ అధిష్టానం కసరత్తు చేసిన చివరి క్షణంలో మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ తనయుడు అనిల్ కుమార్ అభ్యర్థిత్వాన్ని ఖరారు చేశారు. దీంతో విహెచ్ ను తెలంగాణ బీసీ కమిషన్ చైర్మన్ గా నియమించాలని భావించిన సీఎం రేవంత్ ఆయన్ను తన నివాసానికి పిలిపించుకొని ఈ విషయం ప్రస్తావించగా హనుమంతరావు ఈ ప్రతిపాదనను సున్నితంగా తిరస్కరించినట్లు అప్పట్లో ప్రచారం అయితే జరిగింది. దీంతో బీసీ కమిషన్ కు మరో సీనియర్ నేత నిరంజన్ ను నియమిస్తూ సీఎం రేవంత్ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. శాసన మండలి చైర్మన్ పదవికి హనుమంతరావు ఎంపిక చేయాలి అని భావిస్తున్న కాంగ్రెస్ అధినాయకత్వం ఒకవేళ చివరి నిమిషంలో ఇబ్బందులు ఏవైనా ఎదురైతే కాంగ్రెస్ పార్టీ జాతీయ ఓబీసీ చైర్మన్ గా ఎంపిక చేసే అవకాశాలు లేకపోలేదని కాంగ్రెస్ పార్టీ అత్యున్నత వర్గాలు చెబుతున్నాయి. తెలంగాణలో పార్టీని మరింత బలోపేతం చేయడంతో పాటు బీసీ వర్గాలను మరింత దగ్గరగా కాంగ్రెస్ అధినాయకత్వం ఆదేశాలకు అనుగుణంగా మండలి చైర్మన్ గా నియమించాలన్న నిర్ణయానికి వచ్చినట్లు చెప్తున్నారు. పిసిసి కార్యవర్గ కూర్పు, మంత్రివర్గ విస్తరణ అంశాలను చర్చించేందుకు ఇటీవల ఢిల్లీ వెళ్లిన మంత్రుల బృందం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ తో సమాలోచనలు జరిపిన సందర్భంగా కూడా విహెచ్ అంశాన్ని ఆయన ప్రస్తావించినట్లు ప్రచారం జరుగుతుంది.